ఎందుకు వచ్చినామంటే గవర్నమెంట్ ఇవాళ ఈ భూమిని 500 ఎకరాల భూమిని ఎకరానికి 2 కోట్లు 3 కోట్ల చొప్పున వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దాదాపుగా 500 ఎకరాలు 700 ఎకరాల భూమి అంటే వాస్తవానికి 500 కోట్లు రావాలి. ఎక్కువ ముందరికే 5,000 కోట్లు కొంచెం చేసి అంటే దాంట్లో ముఖ్యమంత్రి మంత్రులు మన పైన అధికారులు 40 మంది మొత్తం కలిసి ఒక 400 వాళ్ళ కట్టబెట్టుకు 740 ఎందుకు ఎక్కడ ఈ ఇండస్ట్రీస్ 505 ఇండస్ట్రీస్ కేవలం ముఖ్యమంత్రి వాళ్ళ సగం 340 కోట్ల వాళ్ళు 10,000 కోట్లు ఈ ప్రాంతంలో ఉన్న జనానికి లాస్. మనం ఏమంటున్నామంటే కేసీఆర్ గారు పార్టీ ఉంచాలి, ప్రజల కొరకు వాడాలి, ప్రజలకు ఉపయోగమయ్యే పండుగ. ఈ ఏరియాలో పార్క్ లేదు సార్, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, పెద్ద హాస్పిటల్ లేదు, శ్మశాన వాటికలకు ఇబ్బంది ఉంది అందరికీ, హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు ముస్లింలకైనా. ఇట్లా ప్రజల కొరకు దీన్ని వాడాలి. లేదు పెట్టదలుచుకుంటే ఏదన్నా ఉపాధి, వాస్తవానికి ఇప్పుడు పరిశ్రమ ఉన్నప్పుడు ఉపాధి కొరకు అని చెప్పే ఇప్పుడు అందరూ తీసేస్తుంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఉపాధి రావాలంటే కనీసం ఐటీ పరిశ్రమ లాంటివి రావాలి, కనీసం దానికైనా వాడాలి కొంత. అలా కాకుండా గవర్నమెంట్ మొత్తం పైసలు దొబ్బి పెద్ద స్కామ్ చేసేసి ప్రజలు ముచ్చుతుంది, ఈ ప్రాంత ప్రజలు ముచ్చుతున్నది. అది చెప్పుకోదామని మాట్లాడుకోదామని వచ్చాం. రైట్, మీరు కూడా అందరూ మాట్లాడుకోవాలి. ప్రజలు ఉంటే కూడా మనం ఎమ్మడి పడాలి, తెచ్చుకోవాలి.